మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ చూస్తున్నారండి? చూస్తున్నా, డైలీ చూస్తుంటాను. అండ్ దాంట్లో కపుల్స్ కానీ గేమ్స్ చూసే విధానం కానీ చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. అంటే బిగ్ బాస్లో అప్పుడు మనం ఫస్ట్లో అయితే బిగ్ బాస్ చూసేవాళ్ళమే. దాంట్లో కంటెంట్ గేమ్ ఎట్లా ఆడుతున్నారు, ఎవరికాలే సింగిల్గా ఆడుతుండేవారు గేమ్స్ కట్ట. దీంట్లో అయితే మనకి జంటల కింద ఆడుతూ ఉన్నారు. అంటే దాంట్లో మెయిన్గా నటరాజ్ మాస్టర్ అని మనకి బాగా అంటే బిగ్ బాస్లో చూస్తుంటాం. ఫస్ట్ మనం బిగ్ బాస్లో కొంచెం కోపంగా అంటే కొంచెం గేమ్స్లో గట్ట అట్లా ఉండేది. అంటే దీంట్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మంచి కంటెంట్ అంటే దాంట్లో బాగా ఆడుతున్నారు. నాకు అంటే బిగ్ బాస్ కంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లోనే బాగా ఆడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది నటరాజ్ మాస్టర్ అయితే. అంటే దాంట్లో వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం సపోర్టింగ్గా పుషప్ కింద దాంట్లో వాళ్ళు బాగా ఆడుతున్నారు. గేమ్ అనేది చాలా బాగా ఆడుతున్నారు. అంటే ఇప్పుడు మెయిన్గా దాంట్లో కంటెంట్ ఏంటంటే గేమ్స్ బాగా అంటే మైండ్తో ఆడే గేమ్స్ బాగా మనకు చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారు. దాంట్లో చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్ అనేది. అంటే మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ బాగా చూస్తున్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే దాంట్లో కపుల్స్ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కానీ కపుల్స్ కానీ చాలామంది బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ గేమ్ అనేది. మీకు ఫేవరెట్ ఎవరండి అందులో? ఫేవరెట్ నటరాజ్ మాస్టర్. అంటే దాంట్లో బాగా ఆడుతున్నారు కూడా, మంచి కంటెంట్ గేమ్ కూడా మంచిగా వెళ్తుంది కూడా దాంట్లో. అంటే మెయిన్గా దాంట్లో నటరాజ్ మాస్టర్ డ్యాన్సర్ కూడా. దాంట్లో మనకి కంటెంట్ ఏదంటే మెయిన్గా నటరాజ్ మాస్టర్ అంటే బాగా పాస్ట్లో చూస్తుంటే బిగ్ బాస్లో కంటే దీంట్లోనే బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మెయిన్గా పబ్లిక్ కూడా చాలామంది నటరాజ్ మాస్టర్గా సపోర్టింగ్గా చూస్తున్నారు కూడా ఇప్పుడు ప్రజెంట్. నా తెలిసి అయితే నటరాజ్ మాస్టర్ ఇప్పుడు కప్పు గెలిచే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ లో ఉన్నట్టు ఇందులో కూడా కోపంగా ఉంటున్నారు అని అంటున్నారు. అంటూ గేమ్ ఇచ్చిన దాంట్లో కొంచెం అక్కడక్కడ మనకి కనిపిస్తుంది ఆ కోపం. ఏదన్నా అది కామన్గా ఎవరికైనా వస్తుంటుంది కదా. అంటే దీనిలో మెయిన్గా మనకి గేమ్ చూడాలి కదా. గేమ్ తగ్గట్టుగా మనం నటరాజ్ మాస్టర్ అయితే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లో కంటెంట్ అయితే నటరాజ్ మాస్టర్ అనిపిస్తుంది. మిగతా కపుల్స్ తో కంపేర్ చేస్తే నటరాజ్ మాస్టర్ వాళ్ళ కపుల్ ఎందుకు బెస్ట్ అంటున్నారు? నటరాజ్ మాస్టర్ బెస్ట్ అంటే వాళ్ళ వైఫ్ బాగా పుష్ చేస్తున్నారు నటరాజ్ మాస్టర్ని. అంటే సపోర్టింగ్గా బూస్టప్ చేస్తున్నారు. అంటే బిగ్ బాస్లో అంటే నటరాజ్ మాస్టర్ ఒకటే సింగిల్గా గేమ్ ఆడారు కదా. దీంట్లో వాళ్ళ వైఫ్ బాగా పుషప్ అంటే బూస్టప్ చేసిన వల్ల కొంచెం నటరాజ్ మాస్టర్ అనేది మనకి గేమ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీ ఓట్ ఎవరికి వేస్తారు ఫైనల్గా? నా ఓటు అయితే నటరాజ్ మాస్టర్ నాకైతే లాస్ట్ వరకు ఉంటారు, మంచిగా ఆడతారు కూడా అన్నట్టు అనిపిస్తుంది. నా ఓటు అయితే నటరాజ్ మాస్టర్ వేస్తాను. టైటిల్ కప్ ఎవరికి వస్తుంది అంటారు? నాకు తెలిసి మ్యాక్సిమం చూడాలి, లాస్ట్ వరకు చూడాలి గేమ్ అయితే. గేమ్లో చూస్తున్నప్పుడు అయితే మ్యాక్సిమం నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ అనుకుంటున్నాను నేనైతే. పబ్లిక్ కూడా మ్యాక్సిమం సపోర్టింగ్ కూడా నటరాజ్ మాస్టర్కి అనిపిస్తుంది. టాక్ కూడా బయట కూడా అట్లా ఉంది టాక్. చూడాలి మరి లాస్ట్ నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ అనుకున్నాను.